హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వైజాగ్ పిల్ల. అందరూ అనుకున్నారు బాగున్నారు, అయితే చాలా బాగున్నాను. సో ఈరోజు మా ఇంట్లో ఒక మంచి శుభకార్యం అనమాట. సండే పడింది ఈరోజు. సో ఇప్పుడైతే మమ్మీ నాకు ప్రేయర్ చేస్తూ ఆయిల్ రాస్తూ నలుగు పెట్టారనమాట, పసుపు అవన్నీ రాసి. సో ఆఫ్టర్ చాలా మంత్స్ తర్వాత నేనైతే యూట్యూబ్లో వీడియో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ స్ట్రగల్స్ మా ఇంట్లో ఒక మంచి శుభకార్యం అయితే ఇప్పుడు జరగబోతుంది. మేము ముందు చెప్తాను ఏంటదని. ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే నేను తలకు స్నానం చేసుకొని వచ్చాను. తన సాంబ్రాణి అయితే నా తలకు పెడుతుంది అనమాట. అండ్ మమ్మీ అయితే ఇక్కడ పట్టీలు పెడుతున్నారు నాకు. మొన్న బర్త్డేకి తీసుకున్న పట్టీలే, మీరు నా బర్త్డే బ్లాగ్ చూసుంటే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే మా మాయ అక్షింతలు అనేది కలుపుతున్నారు. అసలు పొద్దున్న నుంచి కంటిన్యూస్గా వర్షం అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇంకా లంచ్ చేసి ఇంకా తయారైతే అవుతున్నాను. ఏంటో కాదు, నాకైతే అఫీషియల్గా పెళ్లి చూపులు అనేది జరగబోతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ కూడా పెళ్లి చూపులు. అండ్ ఇక్కడ మా అక్క అయితే జడేయడానికి వచ్చారు. తనైతే జడేస్తుంది. ఇది నా ఫైనల్ లుక్ అనమాట. నాకు ఇంకెవరు తీసిన లేరు, సో నేనే సెల్ఫీ తీసుకుంటున్నాను. చాలామంది అందరూ బిజీగా ఉన్నారు. వర్షం కంటిన్యూస్గా పడుతుంది. వాళ్ళు కూడా వచ్చే టైం దగ్గర పడుతుంది. వర్షం ఆగట్లేదు. టెంట్ వేద్దాం అనుకున్నాం బయట, కానీ అసలు వీలు అవ్వలేదు. సో ఇక్కడైతే వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వీడియో అయితే నేనే తీయమని చెప్పాను, క్యాప్చర్ చేయండి అని. సో వాళ్ళైతే క్యాప్చర్ చేశారు. సో నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరారు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. సో ఇక్కడైతే వాళ్ళు వర్షంలోనే గొడుగులతో కష్టాలు చూడండి, కానీ చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగింది. మేము అందరం ఫుల్గా సాటిస్ఫైడ్ అండ్ చాలా హ్యాపీ. ఎందుకంటే మా ఇంట్లో చాలా ఇయర్స్ తర్వాత, అంటే లైక్ మేము మెచ్యూర్ అయినప్పుడు చేసిన ఫంక్షన్స్ తర్వాత ఇంక ఇదే నా ఫస్ట్ ఫంక్షన్ అనమాట, లైక్ మ్యారేజ్ ఫంక్షన్. సో ఇక్కడ నుంచి నా మ్యారేజ్ వీడియోస్ అన్నీ వస్తాయి ఇక్కడ. సో మా ఇంటికి అయితే వస్తారు. ఇక్కడ మా మమ్మీ అయితే బయటకు వెళ్ళి ఇంకా వాళ్ళకి లోపల అయితే ఇన్వైట్ చేస్తున్నారు రండి అని చెప్పి. అండ్ అందరూ ఇక్కడ లోపలికి అయితే వస్తున్నారు. నా కోసం అయితే వీళ్ళు స్వీట్స్, శారీ, ఇంకా వాళ్ళకి తాంబూలాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి తాంబూలాలు అవన్నీ తెచ్చారు. ఇదిగోండి మిస్టర్ పెళ్ళి కొడుకు అనమాట, సిగ్గుపడిపోతున్నాడు. ఇక్కడ వాళ్ళ చుట్టాలు అయితే అందరు లోపలికి వస్తున్నారు. మేము బయట పెట్టి టెంట్ వేసుకొని పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పుడు హౌస్ అంతా ఫిల్ అయిపోయింది. అసలు నడ్డానికి కూడా స్పేస్ లేదు, అంత రష్ అయిపోయింది. ఒకవేళ బయట పెట్టుంటే చాలా బాగా జరుగుతుందని మా ఒపీనియన్ అనమాట. సో ఇక్కడైతే నేను లోపల కూర్చొని ఉన్నాను. మా అమ్మమ్మ వాళ్ళు అందరూ వచ్చారు కొత్త వలస నుంచి. ఇక్కడైతే ఇంకొచ్చిన వాళ్ళకి కాఫీస్, డ్రింక్స్ అనేది వర్షంలోని చీకట్లోని దూపాలు వేసుకుంటారు. ఎక్కడ ఏది బంగారం ఉందో అదే ఎదుగుతారు. బంగారం మోసుకుంటారా? ఏది మీకు షుగర్లు, బీపీలు, బరువు పోయలేదు. బాబు జబ్బులే బాబు మాకు వచ్చింది. డాక్టర్లు అలాగే అడుగుతున్నారు, తల్లిదండ్రులు ఉందా అని అడుగుతున్నారు. ఎవరు మాట్లాడతారో తెలియాలి కదా. అమ్మాయికి జరగడానికి వచ్చామండి. తీసుకొచ్చాం చెప్పండి వచ్చారు. తెలుసు కదా, వర్షాల్లోనే చీకట్టుకుని వస్తారు మీరు. కాబట్టి మీరు మీ సంబంధం చెప్తే తను పరిచయం వస్తుంది కానీ మీరు చూపించి
మా పిల్ల అనిపించుకుంటాం. నేను వచ్చే టైంకి ఇలా ఒకటి పెట్టారు కదా. టెస్టింగ్ వర్షాలు కురిపిస్తాం అగ్ని కురిపిస్తాం అన్ని భరించడం మామూలుగా వచ్చే స్ప్రేన్ వచ్చేస్తే ఇంకేమో మీకు మా కుటుంబాలను మీకు చూపిస్తుంది. దానిలో నుంచే వస్తుంది. అది వస్తున్నారు నేను అదే అంటున్నా కదా మీ దొంగదారులు మీకు తెలుసు కానీ మీరు వస్తున్నారు. ఇంకా వస్తాం నేనే చెప్పండి. అదే ఇప్పుడు రైతు ఎప్పటి నుంచో అనుకున్నాం మీ కుటుంబాలు రాజన్ ఉన్నప్పటి నుంచి అనుకున్నాం దేవుడు చిత్తం అది దేవుడు ఎప్పుడు నిర్ణయించాలో అప్పుడు నిర్ణయిస్తాడు. రాజన్ అన్నప్పుడు ఆ చెల్లి కూడా ఇబ్బంది పెట్టుతానా చెప్పుకోవాలని చెప్పాను సార్ ఎప్పుడు వీళ్ళిద్దరు అని కూడా మరి టైం అడిగేది పోయినప్పుడు ఈ 1 year టైం ఇవ్వండి నాకు అని చెప్పి సూపర్ ఇప్పుడు ఆ 1 year అయిపోయింది కనుక ఇది కుటుంబాలు మన కుటుంబాలు అందరూ మనకి ఎవరు ఉన్నా అందరూ మన కుటుంబాలు అది మంచి కార్యం దేవుడు పైన మంచి సమయం కూడా మంచి సమయంలో చేశారు. అది ఒక్కొక్కటి వరకు మనం చేసుకోవాలని తర్వాత మనకు ఉన్న కుటుంబాలందరూ ఇక్కడ కుటుంబాలందరికీ దేవుడు ఆశీర్వదించాలి. అంటే ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగంలో కానీ విద్యలో కానీ వివాహంలో కానీ మన కుటుంబాలు ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మరి ఏది తెచ్చారో చెప్పండి మన సంఘ ప్రతినిధికి. మా పిల్లలకి ఇవ్వడానికి మేము agree అయ్యాం. ఎవరికి ఇవ్వాలండి? ఏం తెచ్చాను ఎవరికి ఇవ్వాలి? ఆమె చెక్ చేయాలి కదా అది. తెచ్చింది చూపించాలా? గోల్డ్ కావాలి మనకి. పెళ్లి కొడుకా చంద్ర వస్తున్నాడు. పులుగు తర్వాత వస్తుంది. శంకర్ ముందు వచ్చాడు. శంకర్ పులి తర్వాత వస్తుంది. సింహం కమాన్ ముందుకు రాదు బాబు. ముందుకు రా. నీకు చేస్తున్నాయి కదా. ఇద్దరు సరే ఓకే వస్తుంది సంఖ్య అంటే మన ముందుకు వెళ్ళడానికి కార్యక్రమం మాకు అవసరం వస్తుంది కదా. ఇద్దరికి ఓకే ఈ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు కదా వాళ్ళందరికీ ఓకే కదా. మరి కార్యక్రమం మరి ఏం చేస్తారు? ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చామంటే ఈ పిల్ల మా పిల్లని జడగడగల అది అనిపించుకోవడానికి గుర్తుకు మేము ఇవన్నీ తీసుకొచ్చాము. ఇంకా తర్వాత ఉంది ఏం పెట్టాలని అప్పుడే పెట్టుకోండి. తర్వాత ఓకే మా తరపు నుంచి ఎగిరైపోతాం. మళ్ళీ ఇంత రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి మీరు ఒక 4-5 సంవత్సరం చుట్టూ తిరుగుతున్నారు, ప్రాధాన్యపడుతున్నారు కనుక అందుకోసం ఎగ్రయ్యా చేతులు పట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రార్థన చేసి ఓకే మీకు ఇష్టమేనా?
అమ్మా నీకు ఇష్టమే కదా ఊర్లో? నీకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడ్డారు ఇష్టమే కదా? ఇష్టమే. ఇదే చెప్పండి. ఇస్తున్నాం కేరళ చెప్పారు కదా? చెప్తాం. 4 సంవత్సరాల నుంచి ఇలా మాట్లాడుతుంటే మరి ఏం చేయాలి? మాట్లాడి ఇప్పుడు మాట్లాడి పిల్లకి అడగడానికి వచ్చాం కదా, అది ఇష్టమైపోయిందని మాకు ఇచ్చేస్తున్నారంట. మరి ఒకసారి పెళ్లి కొడుకు ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ, బోత్ ఫ్యామిలీస్. ముందుకు రా. కదా అమ్మ మీరు ఎవరైనా వచ్చి తీసుకోండి. ఎవరు చెల్లిస్తున్నారు? ఇవ్వండి ఒకటి ఇవ్వండి. ఇంకొక ఇవ్వండి. సో ఇక్కడైతే మమ్మల్ని అడిగారు ఇద్దరికి, మీకు ఇద్దరికి ఇష్టమేనని. మా ఇద్దరికి ఇష్టమని చెప్పి మా పేరెంట్స్ని కూడా అడిగారు. సో అంతా ఓకే అయిపోయింది. ఇక్కడైతే మా అత్త వాళ్ళు తెచ్చిన 3 పళ్ళాలు ఉండగా ఫ్రూట్స్ నాకు తెచ్చారు, సారీ ఇంకా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసి ఇక్కడైతే పిల్ల బాధ అనిపించుకోవడానికి పసుపు అన్నీ రాసి అక్క అయితే నాకు పట్టీలు కొన్నారు. అవన్నీ నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ మా పెద్దల ద్వారా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెచ్చుకొని మేమైతే మా పెళ్ళి చేసుకుంటున్నాం. త్వరలోనే మా పెళ్లి డేట్స్ కూడా మేము చెప్తాము ఒక వీడియోలో. సో ఇక్కడైతే ఇంకా వీళ్ళ రిలేటివ్స్, చంద్ర వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చి నాకు పసుపు గంధం రాసి ఇంకా అక్షింతలు వేసి పువ్వులు పెట్టి ఇంకా వెళ్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరికి తాంబూలం అవన్నీ ఇచ్చాము. సో మొత్తం వీడియో అంతా చూడండి, మిస్ కావద్దు. ఆవిడ మాట అనిత శశి అక్క డిన్నర్ డ్రింక్స్ అంట చెప్పాను. బాబు డ్రింక్ ఎవరున్నారా? అంటే నాకు ఎవరున్నారా? షారు షారు ఇంకా మీరు వీడియో చూసి ఉంటారు కదా. ఇప్పుడైతే బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నాము అందరు పెద్దల నుంచి. అండ్ ఇంకా లాస్ట్లో ఇక్కడైతే స్వీట్స్ అయితే తీసుకుంటున్నాము. చాలా ఫొటోస్ అయితే దిగాము. లైక్ ఒక మంచి మెమరీలా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా మా ఊరి నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఫైనల్గా మేమైతే చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు ఫుల్ వర్షము, తుఫాన్ అనమాట. కానీ వస్తారా రారా 50-50 ఛాన్సెస్ అనమాట. కానీ ఇంతమంది మా కోసం వచ్చారు, మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము.
అండ్ చాలామంది ఇదే నా ఎంగేజ్మెంట్ అనుకున్నారు, కానీ ఎంగేజ్మెంట్ కాదు. నేను ఎంగేజ్మెంట్ డేట్ త్వరలోనే నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎంగేజ్మెంట్ మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ నా పెళ్లి డేట్ కూడా నేను అయితే రిలీజ్ చేస్తాను. ఇక్కడైతే మా మమ్మీను మా పిన్ని అనమాట బ్లెస్ చేస్తున్నారు. అండ్ నా కజిన్స్ కూడా వచ్చారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరూ ఆ రోజు అటెండ్ అయినందుకు ఫంక్షన్కి. నేను అసలు రారేమో అనుకున్నాను, బట్ అందరూ వచ్చారు. ఫుల్ గోల గోల రచ్చ అనమాట. సో నేను బాగా రెడీ అయ్యానో లేదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చంద్ర కూడా బాగా రెడీ అయ్యాడో లేదో కూడా చెప్పండి. నాకైతే నెక్స్ట్ డే అయితే ఫుల్ కాల్ నొప్పులు ఫ్రెండ్స్. అసలు కాల్ అంతా పెట్టించింది. ఎందుకంటే చాలా మంది బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళేటప్పుడు. అండ్ అక్కడ ప్లేస్ కూడా లేదు. అండ్ ఇక్కడైతే మా అత్త వాళ్ళ పిల్లలు అండ్ మా పిన్ని వాళ్ళ పిల్లలతో మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాము. మా అక్కలు, మా బావలు, మా మరుదులు, మా చెల్లెలతో ఫొటోస్ అనమాట. అండ్ ఇక్కడైతే సుదీక్ష వాళ్ళ ఫ్యామిలీ, మా మాయ, మా అక్క. అండ్ పెళ్లి చూపులు షార్ట్ వీడియో కూడా పెట్టాను, మిస్ కాకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.